నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా బాబురావు పెట్రోల్ బంక్ అడ్డా పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా యూనియన్ ఆఫీస్ నందు జెండా ఆవిష్కరణ సీనియర్ పెయింటింగ్ మేస్త్రి పంజా లక్ష్మయ్య ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ మేస్త్రీలు మాట్లాడుతూ నాడు శ్రమదోపిడీ జరుగుతున్న సమయంలో ఎంతోమంది పోరాడి ప్రాణత్యాగం చేసిన ఫలితమే నేడు కార్మికుల దినోత్సవం అని తెలియజేస్తూ పెయింటింగ్ కార్మికులంతా ఐక్యతగా ఉండాలని, శ్రమకు తగ్గ వేతనాన్ని యజమానులు అందించాలని సూచించారు. అదేవిధంగా పెయింటింగ్ వర్క్ మేస్త్రీలు, వర్కర్లు అందరూ కూడా యూనియన్ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ యూనియన్ అభివృద్ధికి పాటుపడాలని తెలియజేశారు. బ్రిటిష్ శాఖ నుంచి కార్మికులకి విముక్తి కలిగించిన ఈ మేడే రోజున ఎంతోమంది కార్మికుల కోసం అమరవీరులైనారు. వారి యొక్క పని దినాలను పూజించడం కోసం 8 గంటలుగా ఏర్పాటు చేసుకోవడం కోసం ఎంతోమంది కార్మికులు మన కార్మికుల కోసం, మన కోసం ప్రాణత్యాగం చేశారు. ఆ సందర్భంగానే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే కార్యక్రమాన్ని వారి యొక్క స్మృతులను స్మరించుకుంటూ మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ప్రతి కార్మికుడి బాధ్యతగా నెరవేరుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనందరం కూడా ఒక కార్మికుడిగా ఇక్కడ సమావేశమయ్యి ఈ మేడేని మనం జరుపుకుంటున్నాము. ప్రతి కార్మికుడికి ఈ సందర్భంగా మేడే శుభాకాంక్షలు నా తరఫున, నా కుటుంబం తరఫున, నా సోదర కార్మికుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెయింటర్ ఐక్యత, పెయింటర్ ఐక్యత, పెయింటర్ ఐక్యత, పెయింటర్ ఐక్యత. మేడే 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 మేడే. పచ్చ కార్మికుల ఐక్యత, పచ్చ కార్మికుల ఐక్యత, పచ్చ కార్మికుల ఐక్యత. కార్మికులకు ఇదివరకు ఎంతో శోభం ఎంతో బలహీనంగా చూసేటోళ్ళు దాన్ని ఈ పని విధానాన్ని ప్రపంచంలోనే చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు పోరాటం చేసి ఉదయం పూట 4 గంటలు, మధ్యాహ్నం 4 గంటలు అని చెప్పి మధ్యలో 1 గంట లంచ్ బ్రేక్ ఇచ్చి ఆ బ్రిటిష్ పెట్టిన విధానాన్ని మన భారతీయులు దాన్ని ఎల్లగొట్టి దీన్ని 8 గంటలుగా మన కార్మికులకి మంచిగా ఉండాలి, కార్మికులకు చేసిన కూలీని కూడా పెంచాలని చెప్పి దీన్ని 8 గంటలుగా పని దినాలుగా కేటాయించి ఆనాడు పెట్టిన మన పెద్దలు అదే ఈ టైం దాకా నడుస్తూ ఉంది. దానిలో భాగంగా మన ఈ పెయింటింగ్ రంగంలో మన యూనియన్ ఆఫీస్ పైన పంజా లక్ష్మయ్య గారు ఈ మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ పెయింటర్ మేస్త్రీలకు, వర్కర్ సోదరులకు మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు అందరం కలిసి చేసుకుందామని సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. జెండా ఆవిష్కరణ ముందు మనం 2 నిమిషాలు చనిపోయిన వారితో పాటు మన తోటి మేస్త్రి సింతమల్ల వ్యవసాయం అని చెప్పి అదే అందులో జ్ఞాపకం చేసుకొని మౌనం పాడిన ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తాము.
అందరికీ కూడా వేరే శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని సంవత్సరాలలాగే కార్యక్రమం ఈ కార్యక్రమానికి మాట్లాడి సీనియర్ పెయింటర్ మేస్త్రి అన్నలక్ష్మి గారికి ఈసారి ఈ మేడే కార్యక్రమం పరిష్కరించాలని కోరుతున్నాము. నాకు అవకాశం జరిగింది కనుక పనిచేసి మాట్లాడడం గారికి లక్ష్మి గారికి ధన్యవాదాలు. రాజేంద్ర పెయింటింగ్ కార్మికుల ఐక్యత, పెయింటింగ్ కార్మికుల ఐక్యత. అందరు కొట్టండి అందరూ నాగసాయి గారు కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కొడితే అండి మనం పెట్టుకోలేదు బాబు
ఇంకొకటి ఉంది. ఇంకో అవకాశం ఉంది. అయిపోయాయి. అరే సింగాల్ బిస్కెట్ కానీ మిక్సర్ ఏంటా నీళ్ళు పెట్టి మనకైతే ఈ మేడేకి నీళ్ళు ఉండవు, కొబ్బరికాయ కొట్టడం ఉంటుంది. కానీ